నూతన ప్రభుత్వానికి మద్దతుగా 1969 నాటి ఉద్యమకారులు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సంఘీభావం తెలియజేశారు. తొలి దశ తెలంగాణ ఉద్యమకారులం మేము అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా 250 గజాల స్థలం, 25,000 పెన్షన్, అమరవీరుల కుటుంబానికి 25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, హెల్త్ కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పునాదులుగా ఉన్న మమ్మల్ని గత ప్రభుత్వం పెట్టిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చినాం సార్. మేము ఎందుకు వచ్చినామంటే మాకు ఒక లక్ష్యం ఉంది. మేము గతంలో కూడా ఎన్నోసార్లు ఉన్న ప్రభుత్వాలతో తిరిగాము, ప్రభుత్వాలకు మెమోస్ ఇచ్చాము. ఇదే కేసీఆర్ దగ్గరికి, కేటీ అందరి దగ్గర పోయాము. కానీ అందరు ఏమంటారంటే ఒకటి, ఎంతమంది ఉన్నారు, మీరు ఏం చదువుతారంటారు సార్. వచ్చినటువంటి వాళ్ళలో టోటల్ గా 3,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. వాళ్లకు 69 తెలంగాణ ఉద్యమంలో వీళ్ళంతా జైలు పోయిన వాళ్ళే సార్. వీళ్ళంతా పోలీసులతో లాఠీ చార్జీల దెబ్బలు తినోలే. కానీ వాళ్ళ 70 ఏళ్ళు దాటి వచ్చినారు. అయినా వాళ్ళకి ఇందులో చాలా మందికి ఎలాంటి కొన్ని సౌకర్యాలు లేవు. వాటిలో మా రామరాజు గారు చెప్పినట్టు కాకపోతే 250 గజాల స్థలం ఇస్తాన్నారు, ఇవ్వండి సార్. తర్వాత వచ్చేసి పెన్షన్ ఇవ్వండి, తర్వాత బస్ పాస్ ఇవ్వండి, తర్వాత వాళ్ళకి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయండి అన్నాం. ఆ డిమాండ్తోనే ముందు పోతున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మేము మెమోరాండం సమర్పించాలని ఇక్కడికి వచ్చినాం. వారికి, ముఖ్యమంత్రి వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు. ఇది 69 తెలంగాణ ఉద్యమకారుల సంఘం కాబట్టి ఈ వారికి ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఎలాగనైనా మా కోరికలు నెరవేర్చుదని కోరుతున్న ఒక్క పాయింట్ ఏంటంటే, వీళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రికార్డు మా దగ్గర ఉంది సార్. వీళ్ళందరూ 60 పాల్గొన్నట్టు మా దగ్గర రికార్డులు ఉన్నాయి. మీకు రికార్డు సబ్మిట్ చేసినాం గతంలోనే. కేసీఆర్